హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ నీలాద్రి. వెల్కమ్ టు నీలాద్రి టెక్. ఈ వీడియోలో అయితే మనం ఆర్క్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఆర్క్ కూడా మనకి చాలా డయాగ్రామ్స్లో మనం డిఫరెంట్ షేప్స్ ప్రిపేర్ చేయడానికి మెయిన్గా మనకు ఆర్కే యూజ్ అవుతుంది. సో ఆర్క్లో మనం డిఫాల్ట్గా ఉండే ఆప్షన్స్తో పాటు ఇక్కడ మెనూలో కూడా మనకి చాలా ఆర్క్ టైప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవన్నీ ఒక్కసారి మనం డీటెయిల్గా చూద్దాం. సో ముందుగా ఆర్క్కి షార్ట్ కట్ కీ ఏంటి అంటే, ఆర్క్ షార్ట్ కట్ కీ ఏ అనే షార్ట్ కట్ కీతో ఆర్క్ను మనం యాక్టివేట్ చేయొచ్చు. సో ఆర్క్ షార్ట్ కట్ కీ ఏ ఎంటర్ ప్రెస్ చేయగానే స్పెసిఫై ద స్టార్ట్ పాయింట్ ఆఫ్ ఆర్క్, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ స్టార్ట్ చేయొచ్చు. అలాగే స్పెసిఫై ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద ఆర్క్, సెంటర్ పాయింట్ కూడా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇవ్వచ్చు. అలాగే స్పెసిఫై ద ఎండ్ పాయింట్ ఆఫ్ ద ఆర్క్, ఎండ్ పాయింట్ కూడా. సో మనం ఇచ్చాం, ఇది డిఫాల్ట్గా ఒక ఆర్క్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది ప్రిపేర్ చేయడానికి మనం ఎలాంటి కోఆర్డినేట్ పాయింట్స్ యూజ్ చేయలేదు, ఎలాంటి రేడియోస్ యూజ్ చేయలేదు. సో మౌస్తోనే మనం సెంటర్ పాయింట్ ఎక్కడ కావాలంటే అక్కడ క్లిక్ చేసేసి ఆర్క్ని అయితే ప్రిపేర్ చేసేసాం. అయితే ఇలాంటి ఆర్క్ అయితే మనకి ఎందుకు పనికిరాదు, ఎందుకంటే దీనికి ఎలాంటి వాల్యూస్ లేవు కాబట్టి అయితే ముందుగా దీన్ని డిలీట్ చేసి పక్కన పడేద్దాం. సో పడేసిన తర్వాత ఇప్పుడు మనం ఆర్క్ ఏ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత సో ఇక్కడ స్టార్ట్ పాయింట్ అంటే ఫస్ట్ పాయింట్ నేను 5,5తో స్టార్ట్ చేశాను. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ 10,10తో నేను స్టార్ట్ చేశాను. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి నేను 15,5తో స్టార్ట్ చేశాను. ఇలా కూడా నేను ఆర్క్ని ప్రిపేర్ చేయొచ్చు. సో ఇలాంటి ఆర్క్స్ మనకి మేబీ యూజ్ అవ్వచ్చు చాలా డయాగ్రామ్స్లో. కాబట్టి ఇలా మనం ఒక కోఆర్డినేట్ వాల్యూతో చేయడానికైతే ప్రయత్నిద్దాం. సో అలాగే ఈ ఆర్క్ కోఆర్డినేట్ పాయింట్స్తో కానీ లేదంటే ఏదైనా ఒక లైన్ కానీ రెక్టాంగిల్ కానీ అక్కడ ఉండి సో వాటి రిఫరెన్స్తో ఆర్క్ అయినా సరే మనం మౌస్ పాయింటర్ పిక్ చేసి కూడా చేయొచ్చు, అది కూడా కరెక్టే. అంతేకాకుండా ఇలా గాల్లో చేయడం వల్ల మనకు ఉపయోగం ఏమి ఉండదు. సో ఈ మెథడ్ని కూడా ఒకసారి మనం ట్రై చేద్దాం. ఏ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ పాయింట్ పిక్ చేసాం, ఇక్కడ సెకండ్ పాయింట్ పిక్ చేసాం, ఇక్కడ సో థర్డ్ పాయింట్ పిక్ చేసాం, ఇలా కూడా చేయొచ్చు. సో అలాగే ఏ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇది స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్ ఇక్కడ మధ్యలో ఎక్కడ వచ్చింది అనుకుందాం, ఇక్కడ క్లిక్ చేసాం. అలాగే థర్డ్ పాయింట్ ఇక్కడ కూడా క్లిక్ చేసాం. ఇలా కూడా మనం ఆర్క్ చేయొచ్చు. ఇది 3 పాయింట్ ఆర్క్. ఓకే, సో ఈ 3 పాయింట్ ఆర్క్లో మనం ఎలాంటి రేడియోస్ని స్పెసిఫై చేసే అవకాశం లేదు, ఎందుకంటే అక్కడ అవకాశం మనకి ఇవ్వలేదు. స్టార్ట్, సెంటర్, ఎండ్ లేదా స్టార్ట్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవి మాత్రమే ఉన్నాయి. అది ఏ అనే షార్ట్ కట్ కీతో వచ్చిన ఆ ఆర్క్లో వచ్చిన ఫీచర్. ఇవి కాకుండా మనకి ఇక్కడ మెనూలోకి కానీ లేకపోతే ఇక్కడ టూల్ బార్లో కానీ చూస్తే ఆర్క్లో మనకి ఇన్ని రకాలు కనిపిస్తున్నాయి. దీంట్లో ఒకటి మనం చేసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ ముందు ఫస్ట్ కనిపించేది మనం ఏ ఎంటర్ కొడితే వచ్చింది కదా కమాండ్ మెనూలో, అదే మనకి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. ఇది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కాబట్టి సో దీని దగ్గరకు వద్దాం. సో ఇదేంటి, స్టార్ట్, సెంటర్, ఎండ్. సో స్టార్ట్ పాయింట్ మీకు ఎక్కడ కావాలి, సెంటర్ పాయింట్ ఎక్కడ కావాలి, ఎండ్ పాయింట్ ఎక్కడ కావాలి. సో స్టార్ట్, సెంటర్, ఎండ్. స్టార్ట్ పాయింట్ ఇక్కడ కావాలనుకుందాం. సో అలాగే సెంటర్ పాయింట్ ఇక్కడ, ఎండ్ పాయింట్ ఇక్కడ. సో ఇది కూడా మనకి గాల్లో చేస్తే మనకి ఏమీ తెలియదు కాబట్టి సో ఒక రిఫరెన్స్ వాల్యూతో మనం చేద్దాం. సో స్టార్ట్, ఎండ్, సెంటర్, ఎండ్. సో స్టార్ట్ పాయింట్ ఇది అనుకుందాం. సో సెంటర్ పాయింట్ అంటే ఇదే కదా, అంటే ఈ లైన్ లెంత్ 10 తీసుకున్నాం, ఇక్కడ స్టార్ట్ పెట్టాం, సెంటర్, తర్వాత ఎండ్ పాయింట్. సో మనం 90 డిగ్రీస్ దగ్గర ఎండ్ చేయాలంటే 90 డిగ్రీస్ ఈ ఎండ్ పాయింట్ దగ్గర, ఈ ఎండ్ పాయింట్ దగ్గర కావాలంటే ఈ ఎండ్ పాయింట్ దగ్గర, ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఎండ్ చేయొచ్చు. సో స్టార్ట్, సెంటర్, ఎండ్ ఈ 3 పాయింట్స్ని మనం బేస్ చేసి చేయొచ్చు. సో దిస్ ఈజ్ అ సింపుల్ ఆర్క్ విత్ స్టార్ట్, సెంటర్, ఎండ్. సో ఆల్రెడీ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే చేసి పెట్టాం. స్టార్ట్, సెంటర్, ఎండ్. సో ఇది సో ఇక్కడ స్టార్ట్ చేసాం, ఇక్కడ సెంటర్, ఇక్కడ ఎండ్. ఇది మీరు కోఆర్డినేట్స్ ఇచ్చి చేయొచ్చు, లేదంటే నార్మల్గా కూడా చేయొచ్చు. సో ఒక్కసారి కోఆర్డినేట్స్తో కూడా మనం ట్రై చేద్దాం. సో స్టార్ట్, సెంటర్, ఎండ్. ఓకే, స్టార్ట్ నేను 15,5 దగ్గర అయితే స్టార్ట్ చేయాలనుకున్నాను. అలాగే నేను సెంటర్ ఇక్కడ 5,5. సో 5,5 దగ్గర సెంటర్ తీసుకున్నాను. అలాగే ఎండ్ కాదు ఇక్కడ తప్పు పడింది, 5,5 కాదు, ఇది 10,5. ఇది ఎందుకంటే ఇక్కడ 5 ఉంది, డిస్టెన్స్ 15,5 కాబట్టి మధ్యలో సెంటర్ పాయింట్ కాబట్టి x10 y5 అవుతుంది. సో మళ్ళీ ఒకసారి చేద్దాం. సో స్టార్ట్, సెంటర్, ఎండ్. స్టార్ట్ 15,5, సెంటర్ 10,5 అండ్ 5,5. సో ఈ రకంగా కోఆర్డినేట్స్ హెల్ప్తో కూడా మనం చేయొచ్చు. అన్ని రకాలుగా ఆర్క్ మనకి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఆర్కిటెక్చరల్కి ఆర్క్ ఎక్కువ వాడుతూ ఉంటారు, ఎక్కువ షేప్స్ ఉంటాయి కాబట్టి కర్వ్ షేప్స్. ఆర్కిటెక్చర్ అనే కాదు అన్ని బ్రాంచ్లకి యూజ్ అవుతుంది. సో ఆర్క్ను మాత్రం అందరూ చేయండి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఆర్క్లో. సో ఇది తర్వాత స్టార్ట్, సెంటర్, ఎండ్. తర్వాత స్టార్ట్, సెంటర్, యాంగిల్. సో స్టార్ట్, సెంటర్, యాంగిల్
సో ఎన్ని డిగ్రీస్ దగ్గర మనం ఆపాలనుకున్నాం. దిస్ ఈజ్ ద స్టార్ట్ సెంటర్ యాంగిల్. సో స్టార్ట్ పాయింట్ ఇక్కడ తీసుకున్నాం, సెంటర్ పాయింట్ ఇక్కడ తీసుకున్నాం, యాంగిల్ ఎక్కడ బ్లా ఆపాలనుకుంటే అక్కడ ఆపచ్చు. ఓకే, మధ్యలో బ్లా వస్తుంది. సో ఆర్క్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటిది, స్టార్ట్ సెంటర్ యాంగిల్. సో వేర్ యూ వాంట్ టు స్టార్ట్ 15,5 సెంటర్ వేర్ యూ వాంట్, దిస్ ఈజ్ ద సెంటర్. ఇప్పుడు ఆర్క్ యాంగిల్ ఎక్కడ ఆపాలనుకుంటున్నారు, మీరు 45 డిగ్రీస్లో ఆపాలనుకుంటున్నారా? సో మౌస్ ఎక్కడ పెట్టారనేది పాయింట్ కాదు, 45 డిగ్రీస్ కొడితే 45 డిగ్రీస్ దగ్గర స్టాప్ అయిపోతుంది. సో కావాలంటే యాంగిల్ చెక్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇంకోసారి అయితే ప్రయత్నం చేద్దాం. సో స్టార్ట్ సెంటర్ యాంగిల్, సో స్టార్ట్ పాయింట్ సెంటర్ పాయింట్ యాంగిల్. ఈసారి ఇది 90, ఇక్కడ 135 డిగ్రీస్ అలా చేద్దాం. సో 135 డిగ్రీస్ 135 డిగ్రీస్. ఓకే, సో ఇది ఆర్క్లో స్టార్ట్ టు సెంటర్ యాంగిల్. సో ఇప్పుడు నెక్స్ట్ చేద్దాం స్టార్ట్ టు సెంటర్ లెంత్. సో ఇక్కడ ఆల్రెడీ మనం క్యాప్చర్ చేసి పెట్టాం. సో లెంత్ అంటే ఆర్క్ యొక్క లెంత్ ఎంత ఉండాలి అనేది మనకి చెప్తుంది. సో స్టార్ట్ పాయింట్ ఇక్కడ తీసుకున్నాం, సెంటర్ పాయింట్ ఇక్కడ తీసుకున్నాం, ఆర్క్ లెంత్ ఎంత కావాలో మనం స్పెసిఫై చేస్తే అక్కడ వరకే ఆర్క్ వెళ్తుంది అనమాట. సో ఒకసారి మళ్ళీ చేద్దాం. సో ఆర్క్లోకి వచ్చిన తర్వాత స్టార్ట్ సెంటర్ లెంత్, స్టార్ట్ పాయింట్ యాజ్ యూజువల్ సెంటర్ పాయింట్ లెంత్ ఒక 5 ఇచ్చాను. సో 5 లెంత్ వరకు వెళ్తుంది. ఇది 5 లెంత్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ 5 ఉంటుంది అనమాట. సో అలాగే ఇంకో కొంచెం లెంత్ పెంచుదాం. స్టార్ట్ సెంటర్ లెంత్, స్టార్ట్ పాయింట్ అండ్ సెంటర్ పాయింట్ అండ్ లెంత్ ఒక 8 పెట్టాం. సో 8 పెడితే ఇక్కడ దాకా లెంత్. ఒక్కసారి మనం లెంత్ను కూడా టెస్ట్ చేద్దాం, వచ్చిందా రాలేదా. ఓకే, 8 సరిపోయింది. దిస్ ఈజ్ ద స్టార్ట్ సెంటర్ లెంత్. ఓకే, ఇవన్నీ క్లీన్గా అర్థం చేసుకోవాలి మనం. అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి. ఇంకా క్లారిటీ మిస్ అయితే నాకు కమెంట్ చేస్తే నేను మళ్ళీ ఇంకోసారి చేస్తాను వీడియో. ఓకే, సో స్టార్ట్ ఎండ్ యాంగిల్. నెక్స్ట్ స్టార్ట్ ఎండ్ యాంగిల్. సో ఆల్రెడీ ఇక్కడ సెంటర్ స్టార్ట్ అండ్ చేసాం కదా, స్టార్ట్ సెంటర్ యాంగిల్ చేసాం. సో దీనికి కొంచెం రెలవెంట్గా ఉంది ఇది స్టార్ట్ టు ఎండ్ యాంగిల్. సో ఓకే, ఇక్కడ కూడా మనం ఎగ్జాంపుల్ తీసి పెట్టాం. స్టార్ట్ టు ఎండ్ యాంగిల్. ఓకే, స్టార్ట్ టు ఎండ్ యాంగిల్, స్టార్ట్ టు ఎండ్ యాంగిల్. సో యాంగిల్ అంటే ఆర్క్ యొక్క యాంగిల్, అంటే ఆర్క్ ఎన్ని డిగ్రీస్ యాంగిల్ వరకు మనకి ట్రావెల్ అవ్వాలి అనే దాని మీద డిపెండ్. అంటే 90 డిగ్రీస్ యాంగిల్ వరకు ఆర్క్ ఉంటుంది, లేదంటే ఇక్కడ మనం వేరే యాంగిల్ ఇచ్చుకుంటే వేరే యాంగిల్. సో స్టార్ట్ టు ఎండ్ యాంగిల్ ఈ 3 స్పెసిఫై చేయొచ్చు. ఇక్కడ స్టార్ట్ పాయింట్ తీసుకున్నాం, ఇక్కడ ఎండ్ పాయింట్ తీసుకున్నాం. సో ఇక్కడ 90 డిగ్రీస్ యాంగిల్ ఇచ్చాం కాబట్టి దీని యాంగిల్, ఈ 2 ఆర్క్లకి మధ్యలో ఉన్న యాంగిల్ 90 డిగ్రీస్ వచ్చింది. సో లేదు మనం ఇంకా ఎక్కువ యాంగిల్ కావాలనుకుంటే యాంగిల్, ఆర్క్ యొక్క యాంగిల్ అలా పెరుగుతూ ఉంటుంది. మ్యాక్సిమం ఇక్కడ ఒక హాఫ్ సర్కిల్ రావాలంటే 130 డిగ్రీస్ దాకా మనకి, 130 కదా, హాఫ్ సర్కిల్ అంటే 180 డిగ్రీస్ వరకు వెళ్తుంది. సో ఒక్కసారి మనం ట్రై చేద్దాం. సో ఆర్క్లోకి వెళ్ళిపోతే స్టార్ట్ టు ఎండ్ యాంగిల్. సో ఇక్కడ స్టార్ట్ చేసాం, ఇక్కడ ఎండ్ చేసాం యాంగిల్. సో యాంగిల్లో 90 డిగ్రీస్ ఇచ్చుకుంటే 90 డిగ్రీస్ యాంగిల్తో మనకి సో ఆర్క్ వచ్చింది. సో యాంగిల్ కూడా వచ్చిందో రాలేదో మనం ఒకసారి ట్రై చేద్దాం 90 డిగ్రీస్. సో అలాగే మనం ఒక 100 డిగ్రీస్తో కూడా మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సో స్టార్ట్ టు ఎండ్ యాంగిల్, స్టార్ట్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్ అండ్ యాంగిల్ 100 లేదా 120. సో 120. సో యాంగిల్ అయితే ఒక్కసారి మనం టెస్ట్ చేద్దాం. ఓకే, సో 120 డిగ్రీస్ అయితే యాంగిల్. సో ఈ రకంగా మనం స్టార్ట్ టు ఎండ్ యాంగిల్ని కూడా మనం చేయొచ్చు. అలాగే స్టార్ట్ టు ఎండ్ డైరెక్షన్. ఓకే, సో డైరెక్షన్ అంటే మనకి పైకి కావాలనుకుంటే పైకి, కిందకి కావాలనుకుంటే కిందకి, మనం ఏ సైడ్ కావాలనుకుంటే ఆ సైడ్ మనం పెట్టడానికి, లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్. సో డైరెక్షన్ మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవడానికి స్టార్ట్ అండ్ డైరెక్షన్ అనే ఎలిమెంట్ని వాడచ్చు. ఆర్క్లోకి వెళ్ళిపోతే స్టార్ట్ అండ్ డైరెక్షన్, మనకి స్టార్ట్ ఎక్కడ కావాలి, ఎండ్ ఎక్కడ కావాలి, డైరెక్షన్ పైకి కావాలంటే పైకి, సో ఆర్క్ డైరెక్షన్ కిందకి కావాలంటే కిందకి. అలాగే మనం ఇది తీసుకున్నాం అనుకో, అంటే ఈ పాయింట్ తీసుకుంటే ఇక్కడ డైరెక్షన్ ఇటు కావాలంటే ఇటు, ఇటు కావాలంటే ఇటు. సో ఈ రకంగా స్టార్ట్ టు ఎండ్ డైరెక్షన్ ఇది కూడా మనకి చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాగే స్టార్ట్ టు ఎండ్ రేడియోస్, ఇదైతే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు.
స్టార్ట్ అండ్ రేడియోస్. ఎందుకంటే ఈ అన్ని ఆర్కుల కన్నా ఇది ఒక్కటే డిఫరెంట్. ఇది 99% డయాగ్రామ్స్లో ఇదే ఎక్కువ వాడతాం. ఎందుకంటే ఒక స్పెసిఫిక్ స్టార్ట్ పాయింట్ ఉంటుంది, స్పెసిఫిక్ ఎండ్ పాయింట్ ఉంటుంది. క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారంగా ఆ డయాగ్రామ్లో ఎన్ని రేడియోస్ కావాలంటే అన్ని రేడియోస్ ఇవ్వచ్చు. ఈ మిగతా వాటికి మనం రేడియోస్ కంట్రోల్ చేసే అవకాశం మన చేతిలో తక్కువ ఉంటుంది. అంటే కోఆర్డినేట్ని బేస్ చేసి లెంత్ తగ్గించుకుంటే రేడియోస్ మారుతుంది. కానీ ఈ ఆర్క్లో అయితే, ఈ పర్టికులర్ ఆర్క్లో అయితే మనం డైరెక్ట్గా రేడియోస్ ఇచ్చేయచ్చు, మనం ఇన్పుట్ రేడియోస్ టైప్ చేయొచ్చు. కాబట్టి ఇది ఒక మంచి ఆర్క్ అని మనం చెప్పొచ్చు. సో స్టార్ట్ అండ్ రేడియోస్. సో స్టార్ట్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్ రేడియోస్. సో రేడియోస్ నేను ఒక 5 ఇచ్చాను. సో 5 రేడియోస్తో నాకు వచ్చింది. 10 డిస్టెన్స్ కాబట్టి 5తో హాఫ్ సర్కిల్ అయితే నాకు వచ్చేస్తుంది. సో మళ్ళీ నేను చేద్దాం అనుకుంటున్నాను స్టార్ట్ అండ్ రేడియోస్. ఈసారి 6 ఇచ్చాను. సో 6 రేడియోస్. సో రేడియోస్ ఇచ్చేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ డిస్టెన్స్ 10 కాబట్టి 10లో సగం 5 కన్నా తక్కువ అయితే కనుక ఇన్వాలిడ్ అయిపోతుంది, అవ్వదు. ఇంటర్వ్యూలో కూడా అడగచ్చు. సో ఈ 10 లెంత్ ఉన్నప్పుడు ఆర్క్ రేడియోస్ మినిమం ఎంత ఇవ్వచ్చు, మ్యాక్సిమం ఎంత ఇవ్వచ్చు అని చెప్పేసి, మినిమం అయితే 5 కన్నా తక్కువ అయితే ఇవ్వలేమని ఖచ్చితంగా మీరు చెప్పగలగాలి. సో 5 కన్నా తక్కువ ఇచ్చి చూడండి, ఇన్వాలిడ్ అని వస్తుంది. ఓకే, సో 5 అయితే హాఫ్ సర్కిల్ వస్తుంది. ఎందుకంటే 10 డయామీటర్ కాబట్టి ఇది 5 అనేది లీస్ట్. ఈ రకంగా స్టార్ట్ అండ్ రేడియోస్ ఇది మ్యాక్సిమం డయాగ్రామ్స్ అన్నిటిలో ఇది యూజ్ అవుతుంది కాబట్టి సో దీన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే మనకి సెంటర్ స్టార్ట్ ఎండ్. సో ఇది కూడా మనకి ఒక మెథడ్ కనిపిస్తుంది, సెంటర్ స్టార్ట్ ఎండ్. సో మనకి ఫస్ట్ సెంటర్ పాయింట్తో స్టార్ట్ చేసాం, తర్వాత ఎండ్ పాయింట్, ఫస్ట్ సెంటర్, తర్వాత స్టార్ట్, తర్వాత ఎండ్. ఈ రకంగా సెంటర్ స్టార్ట్ ఎండ్ అని కూడా మనం చేయొచ్చు. సో మన ఇష్టం, మనం ఎక్కడ కావాలంటే అక్కడ సెంటర్ స్టార్ట్. సో సెంటర్ ఎక్కడ చేసాం, స్టార్ట్ ఎక్కడ, ఎండ్ ఎక్కడ కావాలంటే అక్కడ. సో మనకు 180 degrees దగ్గర ఎండ్ చేసేయాలనుకుంటున్నాం కాబట్టి ఎండ్ చేసేయచ్చు. ఇది సెంటర్ స్టార్ట్ ఎండ్. సో అలాగే మళ్ళీ మనకి వేరే ఆప్షన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది, సెంటర్ స్టార్ట్ టు యాంగిల్. సో అలాగే మనం ఇక్కడ యాంగిల్ కూడా చేసాం, స్టార్ట్ టు సెంటర్ యాంగిల్. ఇక్కడ సెంటర్ స్టార్ట్ యాంగిల్, సెంటర్ ఇక్కడ ఉండాలి, స్టార్ట్ ఇక్కడ ఉండాలి. యాంగిల్ ఎన్ని డిగ్రీస్ ఉండాలి మీకు? సో 110 degrees ఇద్దాం. సో 110 degrees దగ్గర మనకి ఆగింది. సో ఇలా మనకి ఈ ఆప్షన్ కూడా మనం వాడచ్చు. అలాగే సెంటర్ స్టార్ట్ లెంత్, అలాగే స్టార్ట్ సెంటర్ లెంత్ కూడా చేసాం. సెంటర్ స్టార్ట్ లెంత్ కూడా మనం చేయొచ్చు. ఓకే, సో సెంటర్ స్టార్ట్ లెంత్ 5 ఇస్తే మనకి 5 వరకే వస్తుంది. సో ఒక్కసారి లెంత్ 5 వచ్చిందో లేదో మనం చూడొచ్చు. ఓకే 5. అలాగే సో ఆప్షన్ మళ్ళీ చూద్దాం. ఇది సెంటర్ స్టార్ట్ లెంత్. సో ఫస్ట్ సెంటర్ పాయింట్ తీసుకున్నాం, తర్వాత స్టార్ట్ పాయింట్ తీసుకున్నాం, తర్వాత లెంత్ ఇందాక 5 ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఒక 8 ఇద్దాం. సో అలాగే మనకి లెంత్ కూడా మనం చెక్ చేద్దాం, 8 వచ్చిందా రాలేదా. ఇది స్టార్ట్ సెంటర్ లెంత్. సో ఇవి అన్ని ఆప్షన్స్ కూడా మనకైతే యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో మ్యాక్సిమం అన్ని ఆప్షన్స్ అయితే మీరు ప్రిపేర్ చేయండి, చాలా క్లీన్గా అయితే అర్థం చేసుకోవాలి. సో అలాగే ఇక్కడ కంటిన్యూ అని కూడా ఒక ఆర్క్ ఉంది. అంటే నేను ఒక ఆర్క్ని ఇలా ప్రిపేర్ చేసినప్పుడు ఇక్కడ కంటిన్యూకి వెళ్ళిపోతే ఈ ఆర్క్తో కంటిన్యూ అయిపోయి నాకు ఆర్క్ వచ్చేస్తుంది. సో మళ్ళీ కంటిన్యూకి వెళ్ళిపోతే మళ్ళీ ఆర్క్తో షేప్ కంటిన్యూ అయిపోయి కంటిన్యూ. సో ఏమైనా మనకు ఒక యూనిక్ షేప్ ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు ఈ కంటిన్యూ ఆర్క్ కూడా మనకు యూజ్ అవ్వచ్చు. అంటే మనకి ఎలా కావాలనుకుంటే అలా షేప్ని మనం ప్రిపేర్ చేయడానికి ఈ ఆర్క్ యూజ్ అవ్వచ్చు. ఓకే, సో ఇలా మనం ఆర్క్లో అన్ని రకాలని కూడా ఒక్కసారి ప్రాక్టీస్ చేయొచ్చు. 3 point ఆర్క్. సో ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. ఓకే, సో అలాగే సెంటర్ స్టార్ట్ టు ఎండ్. సో ముందుగా మనం సెంటర్ పాయింట్ని స్టార్ట్ టు సెంటర్ ఎండ్. ముందుగా స్టార్ట్ పాయింట్ ఎక్కడైతే అక్కడ, తర్వాత సెంటర్ పాయింట్, తర్వాత ఎండ్ పాయింట్. సో అలాగే స్టార్ట్ టు ఎండ్, తర్వాత యాంగిల్. సో స్టార్ట్ పాయింట్ క్లిక్ చేసాం, ఎండ్ పాయింట్ క్లిక్ చేసాం. సో ఆ స్టార్ట్ అయితే ఎక్కడైతే అక్కడ యాంగిల్ ఎన్ని డిగ్రీస్లో ఆగాలంటే అన్ని డిగ్రీస్లో. అలాగే ఇక్కడ స్టార్ట్ టు సెంటర్ లెంత్. స్టార్ట్ పాయింట్, సెంటర్ పాయింట్ క్లిక్ చేసాం, స్టార్ట్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేసాం అనుకుందాం, సెంటర్ ఇక్కడ తీసుకున్నాం, లెంత్ ఎంత లెంత్ కావాలంటే అంత. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ స్టార్ట్ టు సెంటర్ లెంత్. సో లెంత్ కొంచెం పెంచాం. ఓకే, సో స్టార్ట్ పాయింట్ ఇక్కడ, సెంటర్ పాయింట్ ఇక్కడ, లెంత్. సో అలాగే ఇక్కడ స్టార్ట్ టు ఎండ్ యాంగిల్. సో ఇన్ని డిగ్రీస్ యాంగిల్లో కావాలి. సో అలాగే స్టార్ట్ టు ఎండ్ డైరెక్షన్, పైకి కావాలంటే పైకి, కింద కావాలంటే కిందకి. సో అలాగే స్టార్ట్ టు ఎండ్ రేడియస్, మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్క్ అని చెప్పుకున్నాం కదా ఇందాక. సో అలాగే ఇక్కడ స్టార్ట్ టు సెంటర్ స్టార్ట్ టు ఎండ్, సెంటర్ స్టార్ట్ టు ఎండ్.
సో అలాగే సెంటర్ స్టార్ట్ యాంగిల్ ఎన్ని డిగ్రీస్ యాంగిల్ వరకు మనకు కావాలి, సెంటర్ పాయింట్ అండ్ స్టార్ట్ పాయింట్ అండ్ యాంగిల్. సో అలాగే సెంటర్ స్టార్ట్ లెంత్, సెంటర్ పాయింట్ అండ్ స్టార్ట్ పాయింట్ అండ్ లెంత్. సో అలాగే సెంటర్ పాయింట్, స్టార్ట్ పాయింట్ అండ్ లెంత్ 8 ఇచ్చాం, ఇక్కడ 5 ఇచ్చాం. అలాగే మనం కంటిన్యూ ఆర్క్, ఒక ఆర్క్ చేసేటప్పుడు దానికి కంటిన్యూషన్గా మనం ఆర్క్ కావాలంటే ఆర్క్ చేయొచ్చు. సో ఈ ఆర్క్ ఫీచర్ అనేది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఆప్షన్స్ కూడా మనం 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈ ఆప్షన్స్ బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం ఆర్క్ మీద ఒక నెక్స్ట్ సెషన్లో మనం ఆర్క్ మీద ఒక ఎగ్జాంపుల్ అయితే మనం చేస్తే ఆర్క్ బాగా అలవాటు అవుతుంది. సో ఏ డయాగ్రామ్ అయినా చేయొచ్చు. అయితే ఏ డయాగ్రామ్ చేయడానికైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది బేసిక్ ఎలిమెంట్స్ అన్నీ అవసరం. సో చాలామంది ఏం చేస్తున్నారంటే బేసిక్ అస్సలు పట్టించుకోవట్లేదు. సో లైన్ కమాండ్ ఏదో ఒకసారి చేసాం వదిలేసాం అయిపోయింది, లైన్ ఎల్ ఎంటర్ అయిపోయింది, సర్కిల్ సి ఎంటర్ అయిపోయింది, సో రెక్టాంగిల్ ఆర్ఈస్ అయిపోయింది. కాదు, అలా కాదు. సో లైన్ చేశారంటే లైన్లో అబ్జల్యూట్, రిలేటివ్, రెక్టాంగులర్, రిలేటివ్, పోలార్ అన్ని కోఆర్డినేట్ సిస్టమ్స్ మీద అన్ని డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు సర్కిల్లో ఆప్షన్స్, రెక్టాంగిల్లో ఆప్షన్స్, ఎలిప్స్లో ఆప్షన్స్, ఆర్క్లో అన్ని ఆప్షన్స్, ఇలా పాలిగాన్, ఇన్స్క్రైబ్డ్, సర్కిన్స్క్రైబ్డ్, 2 పాయింట్ 3 పాయింట్స్ అన్ని ఎలిమెంట్స్ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఎప్పుడైతే అన్ని ఎలిమెంట్స్ ప్రాక్టీస్ చేసిన ఫండమెంటల్లో ఉన్న జామెట్రీ ఎలిమెంట్స్ ఎప్పుడైతే క్లీన్గా వచ్చినాయో సో అప్పుడు డయాగ్రామ్లోకి వెళ్ళినప్పుడు వీలైనంత స్పీడ్గా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. సో బేసిక్ ఎలిమెంట్స్ అన్ని చేయడానికి కానీ వినడానికి కానీ బోరింగ్గా ఉండొచ్చు. ఉన్నప్పటికీ కూడా ఈ జామెట్రీ ఎలిమెంట్స్లో ప్రతి ఎలిమెంట్ చేస్తేనే మీరు డ్రాయింగ్ చేసేటప్పుడు భయంకరమైన ఫాస్ట్, సో మనకు తెలియకుండానే మనకు ఆప్షన్ ఆటోమేటిక్గా మనం వెళ్ళిపోయి చేసేయగలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఎలిమెంట్ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఆర్క్ సంబంధించిన మంచి ఎగ్జాంపుల్ అయితే చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.